శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 2 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి మధ్యాహ్నం 3:53 వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. అలాగే అశ్వని నక్షత్రం రాత్రి 8:47 వరకు ఉంది. మంగళవారం అశ్వని నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే మంగళవారం అయినప్పటికీ అమృత యోగం ఉంది కాబట్టి కీలకమైన ప్రయాణాలు చేసుకోండి. అమృత యోగం వల్ల మీ ప్రయాణాలు విజయవంతమవుతాయి, లాభం చేకూరుతుంది. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా అమృత యోగం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు వృశ్చిక రాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ రిలేటెడ్ వ్యవహారాల్లో కీలకమైన చర్చలు చేసుకోవటానికి బలం ఉంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన చర్చలు చేసుకోవటానికి బలం ఉంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి బలం ఉంది. కానీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు మాత్రం మంగళవారం చేయకూడదు. అందులోనూ శుక్రమౌఢ్యమి నడుస్తుంది కాబట్టి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు ఈ శుక్రమౌఢ్యంలో చేయకూడదు. ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ గురించి చర్చలు చేసుకుని నిర్ణయాలు తీసుకోవటానికి కుజుడి స్వక్షేత్ర స్థితి చాలా అద్భుతంగా యోగిస్తుంది. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి ఆకస్మిక సమస్యలు కొద్దిగా వచ్చినప్పటికీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో వాటి నుంచి బయటపడి మంచి విజయాలను పొందగలుగుతారు. అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన కార్యక్రమం చేసుకోవచ్చు, నామకరణం కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా బలం ఉంటుంది. అలాగే మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా అశ్విని మంచి నక్షత్రం. అయితే శుక్రమౌఢ్యమి నడుస్తుంది కాబట్టి ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమిలో కొత్త మంత్రాలు తీసుకుంటే మంత్ర ప్రభావం కొద్దిగా తక్కువగా ఉంటుంది. బాగా ఉత్సాహం ఉన్న వాళ్ళు మాత్రమే అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి మంత్రజపాలు గురువు దగ్గర తీసుకోవటం మంచిది. అలాగే అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అనుకూలత ఉంది. దాన ధర్మాలు చేయటం ద్వారా గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే శుభ కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహించడానికి ధనపరంగా ముఖ్యమైన ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అంటే భవిష్యత్తులో నిర్వహించబోయే శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనపరంగా చేసే ప్రయత్నాలన్నీ ఈరోజు మేషరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తుంది. ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య భావనలు కొద్దిగా వెంటాడుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. శారీరక శ్రమ ఉంటుంది. ఆ శ్రమని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లింపజేసే వ్యక్తుల విషయంలో మిథున రాశి వాళ్ళు ఈరోజు అప్రమత్తంగా ఉండటం మంచిది. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణాల్లో కూడా ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయండి. జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మిథున రాశి వాళ్ళు ప్రయాణాలు చేయండి. అలాగే ధనవృద్ధి కూడా ఉంది. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసికంగా కొంత శ్రమ, ఒత్తిడి కర్కాటక రాశి వాళ్ళకు ఉంటే వాటిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉత్సాహం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది. ప్రతి పనిలో ఉత్సాహంతో మంచి విజయాలను పొందగలుగుతారు. ఉద్యోగపరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. బ్రహ్మాండమైనటువంటి ఉల్లాసంతో, ఉత్సాహంతో విలాసంగా విందులు, వినోదాల్లో కాలాన్ని గడిపే యోగం సింహరాశి వాళ్ళకు ఉంది. తదుపరి కన్యారాశి వాళ్ళకి ఈరోజు
ధన వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. ఎందుకంటే ధనం ఎక్కువగా ఖర్చు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఏదో ఒక విధంగా ధనం బాగా కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం బాగా ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ప్రతి పనిలో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటే వాటిని తట్టుకొని ప్రశాంతంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. బంధుమిత్రులతో కొన్ని కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ తులారాశి వాళ్ళు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ధనప్రాప్తి యోగం అద్భుతంగా ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళు మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రుణ బాధల నుంచి బయటపడటానికి కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే కొద్దిపాటి అనారోగ్యాలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళు అనారోగ్య భావనలు అధిగమించడానికి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ఈరోజు ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఖచ్చితంగా ప్రమోషన్ యోగము, ప్రమోషన్ గురించిన శుభవార్త వినటానికి అవకాశాలు మకర రాశి వాళ్ళకు బలంగా ఉన్నాయి. ఉన్నత పదవిని అలంకరించే యోగం అనేది ఈరోజు మకర రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా కనిపిస్తోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మానసిక చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. మనస్సు అనేది చంచలంగా ఉంటుంది. చంచలమైన మనస్సును పక్కన పెట్టి స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయాలి. సాంఘికంగా గొప్పవారిని, పేరున్న వారిని కలుసుకుంటారు. వాళ్ళతో కీలకమైనటువంటి చర్చలు చేసి మంచి ప్రయోజనాలు పొందడానికి కూడా కుంభరాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య భంగము ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల మీనరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం మీనరాశి వాళ్ళకు కనిపిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే మత్స్యద్వాదశి. ఈ మత్స్యద్వాదశి సందర్భంగా తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి పుష్కరిణి నదికి సంబంధించిన మంత్రం చదువుకొని వెళితే అద్భుత విజయాలు కలుగుతాయి. ఆ మంత్రం ఏంటంటే ఓం తిరుమల క్షేత్ర పుష్కరిణీ దేవ్యై నమో నమః. ఇది మంత్రం. ఎందుకంటే మత్స్యద్వాదశి రోజు భూమండలం మీద ఉన్న 3.5 కోట్ల పుణ్యతీర్థాలన్నీ తిరుమల కొండ మీద ఉన్న పుష్కరిణిలోకి ప్రవేశిస్తాయి. ఈరోజు తిరుమల క్షేత్రంలో కొండ మీద పుష్కరిణిలో స్నానం చేస్తే 3.5 కోట్ల పుణ్యతీర్థాలలో ఏకకాలంలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. కానీ అక్కడికి వెళ్ళి స్నానం చేయలేని వాళ్ళు ఆ ఫలితం రావటం ద్వారా కార్యసిద్ధి పొందటానికి, చేస్తున్న ప్రతి పనిలో విజయం చేకూరటానికి మత్స్యద్వాదశి సందర్భంగా ఓం తిరుమల క్షేత్ర పుష్కరిణీ దేవ్యై నమో నమః ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని వెళ్ళండి. తిరుమల కొండ మీద ఉన్న పుష్కరిణి రూపంలో ఉన్న సరస్వతీ నది సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. కోర్టు పరంగా లాయర్లను కలుసుకొని కీలకమైన చర్చలు చేస్తే మంచిది. సర్జరీలు చేయించుకుంటే మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.